హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ అమాయకుడి ద్వేషం. ఈ కథను రాసిన వారు శ్రీమతి వసుంధర గారు. ధనం పట్ల అత్యాశ కలవాడు మంచి చెడ్డల తారతమ్యాన్ని గుర్తించడు. ఆ కారణంగా అమాయకులు బాధలకు గురి అవుతారు. అయితే ఒక్కొక్కసారి వాళ్ళ ద్వేషం ఏ రూపంలో బయటపడుతుందో అమాయకుడి ద్వేషం అన్న కథలో తెలుసుకుంటాం. ఇక కథలోకి వెళ్దామా? అమాయకుడు ద్వేషం. సూరన్న అనే యువకుడు చాలా అమాయకుడు. తండ్రి చనిపోయేటప్పుడు వాడితో, ఒరే అబ్బాయి, కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించు, ఎవరినీ యాచించకు, అన్నిటికీ భగవంతుణ్ణి నమ్ము, ఆయన దయ వల్ల నీ శ్రమకు దగ్గ ప్రతిఫలం లభిస్తుంది, నీకు అన్యాయం చేసిన వారికి నీ శాపం తగులుతుంది అని చెప్పాడు. సూరన్న తండ్రి చెప్పిందంతా బుద్ధిగా విన్నాడు. తండ్రి చనిపోయాక సూరన్న ఆయన చెప్పినట్టే చేయసాగాడు. ఎవరినీ దేనికి నొప్పించకుండా అందరికీ పనిచేసి పెట్టడం వల్ల వాడికి చాలా మంచివాడు అన్న పేరు వచ్చింది. కానీ ఒక్కరు కూడా వాడికి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇచ్చేవారు కాదు. ఏదో తిండికి లోటు లేకుండా జరిగిపోతున్నది, కానీ వాడి దగ్గర డబ్బు మాత్రం అస్సలు చేరటం లేదు. ఇలా ఉండగా ఒక రోజున వాడికి బాగా జబ్బు చేసింది. వైద్యుడి దగ్గరకు వెళితే ఆయన ముందుగా డబ్బు తీసుకురమ్మన్నాడు. సూరయ్య దీనంగా, అయ్యా, నా దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర పనిచేసి బాకీ తీసుకుంటాను అని చెప్పాడు. వైద్యుడు డబ్బు తెస్తే కానీ మందు ఇవ్వనన్నాడు. సూరన్న దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగిందంతా వైద్యుడి కూతురు పద్మిని చూస్తుంది. ఆమె సూరన్న వెనకనే ఇంటికి వెళ్ళి, మా నాన్న గతంలో నీతో ఎన్నోసార్లు పని చేయించుకుని సరిగ్గా డబ్బు ఇవ్వలేదు, ఆ విషయం ఆయన ముందే అనవలసింది అని చెప్పింది. సూరన్న ఆమెకు తన తండ్రి చేసిన హితబోధ చెప్పాడు. అంతా విన్న పద్మిని, నువ్వు చాలా అమాయకుడివి, ఇలా ఉంటే నీకు రోజులు గడవు, అందరినీ ఎదిరించి బతకడం నేర్చుకో అని సలహా ఇచ్చింది. సూరన్న ఆమె అన్న మాటకు లక్ష్య పెట్టక, ఈరోజు నువ్వు చెప్పావని మీ నాన్నని ఎదిరిస్తాను, కానీ రోజు నాకు ఎవరు చెబుతారు? ఎవరో చెబితే తప్ప ఎదిరించడం గురించి నాకు తెలియదు, తెలియని పని చేయడం ప్రమాదం అన్నాడు. నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకో, నేను నీకు మంచి మంచి సలహాలు ఇస్తాను అన్నది పద్మిని. పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడా అని అడిగాడు సూరన్న. ఎందుకు ఒప్పుకోడు? ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి, నేనిచ్చే 2 గాజులు తీసుకో, వీటిని మా నాన్నకిచ్చి నీ తల్లివి అని అబద్ధం చెప్పు, ఆయన నీకు వైద్యం చేస్తాడు, ఆరోగ్యం బాగుపడ్డాక పెళ్లి గురించి అడుగు, తప్పగా ఒప్పుకుంటాడు అంటూ పద్మిని వాడికి తన చేతికి ఉన్న 2 బంగారు గాజులు తీసి ఇచ్చేసింది. మరి నీకు నేనంటే నిజంగా ఇష్టమేనా అని అడిగాడు సూరన్న అనుమానంగా. ఇష్టం లేకపోతే నా బంగారు గాజులు నీకెందుకు ఇస్తాను అన్నది పద్మిని. సూరన్న ఆ గాజులు తీసుకుని వైద్యుడి ఇంటికి వెళ్ళి పద్మిని చెప్పినట్టే చేశాడు. గాజులు చూడగానే వైద్యుడి ముఖం మెరిసిపోయింది. ఆయన గాజుల్ని దాచమని కూతురికే ఇచ్చాడు. పద్మిని వాటిని దాచానని చెప్పి తండ్రి చూడకుండా చేతులకు వేసుకున్నది. భారీగా ప్రతిఫలం ముట్టడం వల్ల వైద్యుడు సూరన్నను జబ్బు తగ్గేదాకా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. పద్మిని వాడికి వేళకు మందు, ఆహారము క్రమం తప్పకుండా ఇచ్చింది. వారం రోజులు తిరగకుండానే సూరన్న పూర్తిగా మామూలు మనిషి అయ్యాడు. నువ్వింకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు వైద్యుడు సూరన్నతో. సూరన్న వెంటనే తన వైద్యుడు కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడు. వైద్యుడు తెల్లబోయి, అసలు పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని పోషించడం నీకు చేతనవునా అని అడిగాడు. పద్మిని చాలా తెలివైంది, ఆ తెలివి నాకు తోడైతే ఏమైనా సాధించగలను అన్నాడు సూరన్న. నా కూతురు తెలివైనదని నాకు తెలుసు, అంత తెలివైన పిల్ల నువ్వంటే ఇష్టపడదని నీకు తెలియాల ముందు అన్నాడు. పద్మిని నేనంటే ఇష్టం లేకపోతే నా వైద్యానికి తన చేతి గాజులు తీసి ఎందుకు ఇస్తుంది అన్నాడు సూరన్న అమాయకంగా. సూరన్న ఇచ్చిన గాజులు తన కూతురువే అని తెలియగానే వైద్యుడు ఉలిక్కిపడి గుండెలు బాతుకుని లబోదీబోమన్నాడు. ఆయన కూతుర్ని పిలిచి సంజాయిషి అడిగితే, సూరన్న మన ఇంట్లో బోలెడు పని చేశాడు, నువ్వు ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఏనాడు ఇవ్వలేదు, అందుకని నేనే ఇచ్చాను అని చెప్పింది పద్మిని. వైద్యుడు కూతుర్ని ఏమీ అనలేక, సూరన్న దొరై, నువ్వు నన్ను మోసం చేశావు, ముందన్న ప్రకారం నాకు పనిచేసి బాకీ తీర్చుకో అన్నాడు. సూరన్న వైద్యుడు చెప్పిన పని చేయడానికి అంగీకరించాడు. అప్పుడు ఆయన వాడితో, మా దొడ్లో పెద్ద గొయ్యి ఉన్నది, నువ్వు నీ ఇంటి పెరట్లో గొయ్యి తవ్వి ఆ మట్టిని తెచ్చి నా దొడ్లో గోతిని పొడ్చాలి, ఇందుకు నువ్వు ఇంకెవరి సహాయం తీసుకోకుండా ఒక్కడవే పనిచేయాలి, తెలిసిందా అన్నాడు. సూరన్న వైద్యుడి దొడ్లోని గోతిని చూశాడు.
అది చాలా పెద్ద గొయ్యి. వైద్యుడు చెప్పినట్టు చేయాలంటే పని పూర్తి కావడానికి సంవత్సర కాలమైనా చాలకపోవచ్చు. ఈ సంవత్సర కాలం పని దొరక్కపోతే తనకి తిండెలా గడుస్తుంది? ఇలా అనుకుని, అయ్యా, ఇది చాలా కష్టమైన పని. మరో పని ఏదైనా చెప్పండి అని సూరన్న వైద్యుడిని వేడుకున్నాడు. నన్ను మోసం చేసి ఊరికే నా చేత వైద్యం చేయించుకున్నావు. అందుకు నీకు ఈ శిక్ష తప్పదు. లేదంటావు నాకు 4 బంగారు కాసులు ఇచ్చుకో అన్నాడు వైద్యుడు. సూరన్న వైద్యుడు చెప్పినట్టే చేయసాగాడు. వాడిల్లు వైద్యుడింటికి చాలా దూరం. రోజు తన ఇంటి పెరట్లో గోతులోని మట్టి ఎత్తి గంపలో మోసుకుని పోయి వైద్యుడింట్లో గోతుని పూడ్చసాగాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సూరన్న దొడ్లో గొయ్యి పెద్దదవుతున్నది తప్ప వైద్యుడింట్లో గొయ్యి మాత్రం ఏమాత్రం నిండటం లేదు. అందరూ సూరన్న అవస్థ చూసి జాలి పడేవారు. కొందరైతే వైద్యుడికి ఇది తగదు అని మందలించారు కూడాను. కానీ వైద్యుడు చెలించలేదు. కొందరు గ్రామస్తులు సూరన్నతో, వెర్రివాడ, ఇది నీకు తగని పని. ఆ వైద్యుడు నిన్నేమీ చేయలేడు. అర్థం లేని ఈ పని కట్టిపెట్టు అని సలహా ఇచ్చారు. అందుకు సూరన్న, వైద్యుడు నాకేమైనా అన్యాయం తలపెడితే ఆయనే అనుభవిస్తాడు. నా శాపం ఆయనకు తగులుతుంది. నేను మాత్రం ఆయన చెప్పినట్టే చేస్తాను. మోసం చేశాను అనిపించుకుంటే నాకు తృప్తిగా ఉండదు అన్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. సూరన్న పరిస్థితికి జాలిపడిన వారు వాడికి పిలిచి భోజనం పెడుతూ ఉండేవారు. సూరన్న మాత్రం వైద్యుడింటి దొడ్లో గోతిని పూడ్చే ప్రయత్నం రోజు క్రమం తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకరోజు వాడు దొడ్లో తవ్వుతూ ఉండగా కంగుమన శబ్దం వినిపించింది. తడిమి చూడగా 2 రాగి బిందెలు అక్కడ ఉన్నవి. రెండింటిలోనూ నిండా బంగారు కాసులున్నవి. అప్పుడు సూరన్నకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. వాడు ఒక గుప్పెడు బంగారు కాసులు తీసుకుని వైద్యుడి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో వైద్యుడు లేడు. పద్మిని మాత్రం ఉన్నది. సూరన్న పద్మినికి జరిగిందంతా చెప్పి, నా శ్రమ వృధా పోలేదు. మా నాన్న చెప్పినట్లే నా శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించింది అన్నాడు. అయితే నీవిక మట్టి తవ్వైపోవలసిన అవసరం లేదు. 4 బంగారు కాసులు నాకు ఇవ్వు. నాన్న వచ్చాక జరిగింది చెబుతాను. 2 బిందెల బంగారు కాసులు నీ దగ్గర చేరాయని తెలిసాక పెళ్లి సంగతి మాట్లాడేందుకు మా నాన్నే స్వయంగా నీ దగ్గరకు వస్తాడు. ఇక వెళ్ళు అన్నది పద్మిని చాలా సంతోషంగా. సూరన్న ఇంటికి వెళ్ళి నలుగురికి తనకు బంగారం దొరికిన సంగతి చెప్పాడు. వాడి మంచితనానికి తగ్గ ప్రతిఫలమే లభించిందని అందరూ సంతోషించారు. అప్పుడు ఒక పెద్ద మనిషి, అంతా సూరన్న తండ్రి చెప్పినట్టే జరిగింది. మరి సూర్యునికి అన్యాయం చేసినందుకు వైద్యుడికి ఎలాంటి శాపం తగులుతుందో ఏమో అన్నాడు. ఇది జరిగిన 2 రోజులకు వైద్యుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన మూలికలు తేవడానికని సమీపంలోని అరణ్యానికి వెళితే అక్కడ ఒక ఎలుగుబంటి ఆయన్ను తరిమింది. ఆయన భయపడి పరిగెత్తుతూ ఒక గుహలోకి పరుగు తీశాడు. ఆ గుహలో 4 బందిపోటు దొంగలు దోచిన డబ్బును పంచుకుంటున్నారు. వాళ్ళ వైద్యుడిని చూసి అనుమానించి బాగా చితకబాదారు. ఆయన రాజభటుడు కాదని తెలిసాక దగ్గరే ఉంచుకుని చాకరీ చేయించుకున్నారు. 2 రోజుల పాటు వాళ్ళకు వంట చేసి బట్టలు ఉతికి ఒళ్ళు పట్టి వైద్యుడు తనలో తానే కుమిలి కుమిలి ఏడ్చాడు. అలవాటు లేని పనుల వల్ల ఆయనకి ఒళ్ళు హూనమైపోయింది. ఆయనను వదిలిపెట్టే ముందు బందిపోట్లు మరొకసారి బాగా కొట్టి, మా గురించి ఎవరికీ చెప్పకు, చెబితే నీ బుద్ధే బయటపడుతుంది తప్ప మాకేమీ ప్రమాదం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గ్రామస్తులందరూ వైద్యుడిని చూడడానికి వెళ్ళారు. జరిగింది విని, ఒక విధంగా నువ్వు అదృష్టవంతుడివి. బందిపోట్లు సాధారణంగా తమకు దొరికిన వాడి ప్రాణాలతో వదిలిపెట్టరు. శాశ్వతంగా తమకు బానిసలుగా చేసుకుంటారు లేదా చంపేస్తారు అన్నాడు ఒక పెద్ద మనిషి. అసలు ఇదంతా నువ్వు సూరన్నకు చేసిన అన్యాయం వల్లనే జరిగింది. భగవంతుడిని నమ్ముకుంటే వాడి శ్రమకు ప్రతిఫలం లభిస్తుందని, వాడి శాపాన్ని తగులుతుందని వాడి తండ్రి వాడికి చెప్పాడట. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది అని మరొక పెద్ద మనిషి సూరన్నకు పట్టిన అదృష్టం గురించి చెప్పాడు. ఇది విన్న వెంటనే వైద్యుడు, మీరు చెప్పింది నిజమే. సూరన్నకు నేను చాలా అన్యాయం చేశాను. ఇప్పుడు వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నా పాపం కడిగేసుకుంటాను. ఏడీ సూరన్న అంటూ దిక్కులు చూశాడు. ఆ సమయంలో సూరన్న అక్కడ చేరిన వాళ్లల్లోనే ఉన్నాడు. వాడు నేల మీద కూలబడి గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అంతా వాడిని ఓదార్చడానికి ప్రయత్నం చేయసాగారు. కొందరు తన శాపంతో వైద్యుని బాధ పెట్టినందుకు సూరన్న విచారిస్తున్నాడు అన్నారు. మరికొందరు పద్మినిని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదని అనుకున్నారు. కారణం తెలుసుకుందామంటే సూరన్న ఏడుపు ఎంతకీ ఆపటం లేదు. క్రమంగా ఒక్కరొక్కరే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చివరకు అక్కడ సూరన్న, వైద్యుడు, పద్మిని మాత్రం మిగిలారు. ఎందుకు ఏడుస్తున్నావు?
సమీప అరణ్యంలో బందిపోట్లున్నారు కదా, నీ బంగారానికి ప్రమాదమేమోనని బెంగగా ఉన్నదా అని అడిగింది పద్మిని. అదేం కాదు, అందరూ మీ నాన్న కష్టాలకు నా శాపమే కారణమని అంటున్నారు అన్నాడు సూరన్న ఎంతో బాధగా. అంటే అన్నారులే, అది నిజమే కదా, నువ్వు శపించినా శపించకపోయినా నా తప్పులకు ఆ మాత్రం శిక్ష పడదా అన్నాడు వైద్యుడు సూరన్నను ఓదార్చుతూ. కానీ నీ తప్పులకు అంతేనా శిక్ష అన్నాడు సూరన్న. పద్మిని వాడి ఏడుపు కారణం అర్థమై పకాలను నవ్వింది. వైద్యుడి ముఖం మాడిపోయింది. అది చూసి పద్మిని, నాన్న, ఒకరికి పని చేయడమే తప్ప ద్వేషం అంటే ఏమీ తెలియని అమాయకుడు సూరన్న. అలాంటి వాడు నీ తప్పులకు నువ్వు అనుభవించిన శిక్ష చాలదు అంటున్నాడు. అంటే ఆ అమాయకుడి మనసును నువ్వు ఎంతగా క్షోభ పెట్టావో ఆలోచించుకో. అమాయకుడి శాపం ఊరికే పోదు, అది మళ్ళీ మళ్ళీ నిన్ను వేధిస్తుంది. సూరన్న మనసులో నీ పట్ల కలిగిన ద్వేషాన్ని ముందు పోగొట్టు అన్నది. వైద్యుడు సూరన్న ముందు తన తప్పులని ఒప్పుకుని అన్ని విధాలా వాటికి అనుకూలంగా ప్రవర్తిస్తానని చెప్పాడు. సూరన్న తన ద్వేషాన్ని క్రమంగా మర్చిపోయాడు. కొన్నాళ్ల తర్వాత సూరన్న పద్మినిల వివాహం వైభవంగా జరిగింది. వారు చాలా కాలం సుఖంగా జీవించారు. కథ సమాప్తం. తరువాతి కథ పిశాచాల బాకీ. ఇది బేతాళ కథ. ఈ కథకి ఆధారం శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారి రచన. మనుషులు ఎక్కువగా పాపపుణ్యాలకు సంబంధించిన నమ్మకాలపై ప్రేరణని పొందుతారు. పాపాలు చేసిన వాళ్ళు వాటి ఫలితాల నుంచి తప్పించుకునేటందుకు తీర్థయాత్రలు, దానాలు, పూజలు చేస్తారు. అలాగే కొన్ని పనులు చేస్తే పాపం చుట్టుకుని శిక్ష పొందవలసి వస్తుందని భయపడి కొందరు తమ స్వార్థాన్ని కూడా విడిచిపుచ్చుతారు. ఈ కథలో ఒకరి రుణాన పోయిన వారు పిశాచాలవుతారని కళ్ళారా చూసి పర్వతుడు అనేవాడు బుద్ధిగా నడుచుకుంటాడు. ఇక కథలోకి వెళ్దామా? పట్టవదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానంకి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడే ఈ శ్రమ స్వార్థంగా పడుతున్నావో నిస్వార్థంగా పడుతున్నావో నాకైతే తెలియదు. కానీ పూర్వం పర్వతుడు అనేవాడు తన స్వార్థం ఏమాత్రం చూసుకోకుండా ముక్కు మొహము ఎరగని వాడికి సహాయపడ్డాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు అతని కథ చెప్తా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక కుగ్రామంలో ఊరి చివర పేదవాళ్ళ గుడిసెలలో పర్వతుడు అనే కటిక పేదవాడు, అతని భార్య ఉండేవారు. అతని గుడిసెను ఆనుకుని శిథిలమైన మరొక పాక ఉండేది. ఒకనాడు అందులోకి ఒక ముసలివాడు వచ్చి చేరాడు. ఆ ముసలివాడు రోగిష్టి అని, ఎవరూ దిక్కులేరని పర్వతుడు గ్రహించాడు. అతడికి ఏదైనా సహాయం చేద్దామన్నా పర్వతుడికి శక్తి లేదు. ఆ మాటే అంటే పర్వతుడి భార్య, తాను దూరకంతలేదు మెడకకు డోలు అన్నట్టు మన పొట్టలు మనం నింపుకోవడమే గగనంగా ఉంటే ఊళ్ళో ఉన్న దిక్కులేని వాళ్ళను ఎలా ఉద్ధరిస్తాం? ఏ జన్మాన ఏం చేసుకున్నాడో అనుభవిస్తున్నాడు. ఇవాళ రేపు వాడి ప్రాణం గుటుక్కుమంటుంది. అంతటితో వాడి కష్టాలు తీరిపోతాయి అన్నది. తన భార్య అన్న మాటల్లో అబద్ధం ఏమీ కనిపించలేదు పర్వతుడికి. కాకపోతే ఆ ముసలివాడు తెల్లవార్లు దగ్గుతూ పర్వతుడికి నిద్ర లేకుండా చేసేవాడు. వాడి గొంతు నులిమి చంపేసి వాడికి బాధ లేకుండా చేస్తే తనకు రాత్రిలో నిద్ర సుఖము, పరలోకంలో పుణ్యము వస్తుందేమోనని పర్వతుడు చాలాసార్లు అనుకున్నాడు. కానీ ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకనాటి రాత్రి ముసలివాడి దగ్గుమూలాన నిద్రపట్టక పర్వతుడు గుడిసె నుంచి బయటకు వచ్చేసరికి అతనికి ఒక వింత ఆకారం ఎదురైంది. ఎవరు నువ్వు అని అడిగాడు పర్వతుడు. నేను పిశాచాన్ని అన్నది ఆకారం. పర్వతుడికి ముచ్చెమటలు పోశాయి. అతను నిలువునా వణికిపోతూ, ఏం కావాలి నీకు అని అడిగాడు. ఈ మూటలో డబ్బున్నది, దీన్ని ఆ ముసలివాడికి ఇచ్చి వాడిని నగరానికి తీసుకుపోయి ఆ డబ్బుతో వాడికి మంచి చికిత్స చేయించు అన్నది పిశాచం. అంత పరోపకార బుద్ధి గల పిశాచాన్ని చూసి దడుచుకోవటం మరిచిపోయి పర్వతుడు ఆసక్తిగా, ఈ ముసలివాడి మీద నీకు ఇంత అనుగ్రహం ఎందుకు కలిగింది? బతికున్న వాళ్ళు ఎవరు వాడి గురించి పట్టించుకోవటం లేదే అన్నాడు. పిశాచం ఇలా చెప్పింది, ఆ ముసలివాడు ఎంత గొప్పవాడో నువ్వు ఊహించలేవు. ఒకప్పుడు గొప్ప ధనికుడు కూడాను, అంతకన్నా గొప్ప దాత. నేను చిన్నతనంలో ఒక లక్షాధికారి వద్దకు పనిచేసేవాడిని. ఒకసారి 10,000 వరహాల నగదు ఇచ్చి మా యజమాని కొన్ని విలువైన వస్తువులు కొనుక్కురమ్మని నన్ను నగరానికి పంపాడు. నేను ఒక సత్రంలో దిగి ఆ రాత్రే డబ్బు పోగొట్టుకున్నాను. నా యజమానికి నా మీద సంపూర్ణమైన విశ్వాసం. దొంగల డబ్బు కాజేశారని చెప్తే నా అశ్రద్ధే రుజువు అవుతుంది. ఒకవేళ నేను చెప్పిన మాట నా యజమాని నమ్మకపోతే నాకు అంతకన్నా వేరే చావు ఉండబోదు. అందుచేత నేను నదిలో పడి ఆత్మహత్య చేసుకోబోయాను.
నన్ను నలుగురు చేరి రక్షించారు. ఎందుకు చచ్చిపోదామనుకుంటున్నావు అని 10 మంది అడిగితే నిజం చెప్పాను. అయినా ఎవ్వరూ నాపైన సానుభూతి చూపలేదు. కానీ ఒక్క యువకుడు మాత్రం నన్ను తన ఇంటికి తీసుకుపోయి రహస్యంగా నాకు 10,000 వరహాలు ఇచ్చి, అంత డబ్బుతో నేను సత్రంలో దిగడం పొరపాటని, ఇంకోసారి వస్తే తన ఇంటిని దిగమని చెప్పి నా చేత అవసరమైన సరుకులు కొనిపించి పంపేశాడు. ఆ యువకుడే ఈ ముసలాడు. నేను బతికి ఉండగా మళ్ళీ అతన్ని చూడలేదు. ఇటీవల నేను చచ్చిపోయి అతని రుణాన పిశాచాన్నై అతను ఈ అసహాయ స్థితికి దిగజారినట్టు తెలుసుకున్నాను. ఈ డబ్బు నువ్వు ఆ ముసలాడికి ఇచ్చి నన్ను రుణ విముక్తుని చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది అని తన డబ్బు సంచి పర్వతుడికిచ్చి మాయమైంది. తెల్లవారు ఏం చేయాలో తెలుసుకుందామని పర్వతుడు డబ్బు సంచి తీసుకుపోయి లోపల ఉంచాడు. ఇంతలో మళ్ళీ ఎవరో తలుపు తట్టారు. పర్వతుడు తలుపు తెరిచేసరికి మరొక పిశాచం కనిపించాడు. ఏం మళ్ళీ వచ్చావు అని పర్వతుడు పిశాచాన్ని అడిగాడు. మళ్ళీ రావటం ఏమిటి, నేను ఇప్పుడే వస్తున్నాను. ఈ పక్కపాకలో ఉండే ముసలాడికి ఎంతో రుణపడి ఉన్నాను. ఈ డబ్బు అతనికి ఇచ్చి దీనితో నగరంలో చికిత్స పొందమని చెప్పు అంటూ పిశాచం మరొక డబ్బు సంచి పర్వతుడికి ఇచ్చాడు. పర్వతుడి కుతూహలం కలిగి, నువ్వు ముసలాడికి ఎలా రుణపడ్డావు అన్నాడు. రెండో పిశాచం ఇలా చెప్పింది. నాకు కుటుంబ భారం హెచ్చుగా ఉండేది, సంపాదన అంతంత మాత్రం. ఇలా ఉండగా నా 5 ఏళ్ల కూతురికి ఒక మాట ప్రాణం మీదికి వచ్చింది. నగరం తీసుకుపోతే పిల్లకు చికిత్స చేయగల ఘన వైద్యులు ఉన్నారని తెలిసింది. సకుటుంబంగా నగరం వెళ్ళాను. అక్కడ పేరు మోసిన వైద్యుడిని చూపిస్తే పిల్లకు 6 నెలల పాటు చికిత్స జరగాలని 5-6 వేల వరహాలు ఖర్చు అవుతుందని అన్నాడు. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను? ఇక పెళ్లి మీద ఆశ వదిలి ఏడుస్తూ కూర్చున్నాం. మా పొరుగున ఉన్న ఒక నడివేసుబాడు మా సంగతి విని మా దగ్గరకు వచ్చి, పిల్ల ప్రాణం కన్నా డబ్బు ఎక్కువ అని నా చేతికి 10,000 వరహాలు ఇచ్చాడు. 6 నెలలు చికిత్స చేయించాను. పిల్ల బతికింది. కానీ ఆ నడివయసువాడి రుణం అలాగే ఉండిపోయింది. ఆ కారణం చేత పిశాచన్నయ్యి నాకు ఆనాడు సహాయపడిన వాడు ఈ ముసలివాడేనని తెలుసుకుని రుణముక్తి పొంది పిశాచి జన్మ బదిలించుకుందామని ఇలా వచ్చాను అన్నది. రెండో పిశాచం కూడా డబ్బు సంచి పర్వతుడికి ఇచ్చి మాయమైంది. పర్వతుడు 2 సంచులు లోపల పెట్టి తన భార్యను నిద్రలేపి, ఏమే ఇంత డబ్బు నీ జన్మలో ఎన్నడైనా చూసావా అంటూ 2 సంచులు పెళ్ళానికి చూపాడు. అవి ఎలా వచ్చింది భర్త నుంచి విని, పర్వతుడి భార్య, ఈ డబ్బు ముసలాన్ని కాపాడలేదు, వాడి జీవితం ముగిసింది. 4 కాలాల పాటు బతికి పిల్లలను కని పోషించవలసిన వాళ్ళం మనం. ఈ డబ్బు మనమే ఉంచేసుకుందాం అన్నది. లేదు, దీన్ని ముసలాడికే ఇద్దాం అన్నాడు పర్వతుడు. పోనీ ముసలాడికి ఒక సంచి ఇచ్చి రెండోది మనం ఉంచుకుందాం అన్నది భార్య. పర్వతుడికి అలా చేస్తే బాగుంటుందనిపించింది. కానీ చాలాసేపు తన మనసులో వందనపడి, వద్దు, 2 సంచులు ముసలివాడికి ఇచ్చేద్దాం అని అలాగే చేశాడు. బేతాళుడి కథ చెప్పి రాజా, పర్వతుడు అలా ప్రవర్తించడానికి కారణం అతనిలో సాధన లేకపోవటమా, లేక పిశాచాల సొమ్ము తాకడానికి భయపడ్డా? సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అదేమీ కాదు, ఒక మనిషికి రుణపడిన కారణంగా 2 మనుషులు చచ్చి పిశాచాలు కావడం గురించి విని ఉన్నాడు. తనకు పిశాచాలు ఇచ్చిన డబ్బు ఆ ముసలాడిది. అది తాను వాడుకుంటే ముసలాడికి తాను రుణపడిపోయి తాను పిశాచి జన్మ ఎత్తవలసి వస్తుంది. అందుకనే పర్వతుడు ఆ డబ్బు తాకడానికి భయపడ్డాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.